సారు, ఆ ఇంట్లో కొత్తగా దిగింది మీరేనా? అవునండి, మేమే కొత్తగా వచ్చాం. ఇంతకు మీరెవరండి? నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ సాయి వాళ్ళ ఆవిడని సారు. నా పేరు బానమ్మ. ఈరోజు ఉదయమే నేను మీ ఆవిడని చూశాను సారు. అవునా, నమస్తే అండి. అయినా మీరు ఆ ఫ్లాట్లో దిగడానికి అంత ధైర్యం ఎందుకు చేశారు సారు? ధైర్యమా? ఎందుకండి, సిటీ మధ్యలో ఫ్లాట్ రెంట్ తక్కువ అని దిగాము. కొంపదీసి ఆ ఫ్లాట్లో దెయ్యాలు ఉన్నాయా ఏంటి? నవ్వకండి సారు. 6 నెలల కిందట వచ్చిన వాళ్ళు 3 రోజులకే పారిపోయారు. అవునా, మరి వాళ్ళెందుకు ఖాళీ చేశారు? రాత్రిపూట ఆ ఫ్లాట్లో గజ్జెల సౌండ్ వినిపిస్తుంటది సారు. మా ఆయన రోజు తాగి పడుకుంటాడు కదా, ఆయనకి ఏమీ తెలీదు. నాకే భయం వేస్తుంటది. మొన్నటి వరకు ఆ ఫ్లాట్లో ఎలకలు తిరుగుతున్నాయేమో అనుకున్నా, కానీ ఎలకలు ఎక్కడైనా గజ్జెలు కట్టుకొని డాన్స్ చేస్తాయా సారు? అయినా ఏంటండి మీరు, ఈ కాలంలో కూడా అవన్నీ నమ్ముతారా? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది సారు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా మీలాగా బిల్డప్ కొట్టారు. 3వ రోజు తెల్లారక ముందే మూటముళ్ళు సర్దుకొని పారిపోయారు. ఏం పర్వాలేదులేండి, ఒకవేళ దెయ్యాలు వచ్చాయనుకోండి, వాటితోనే కాపీ తాగే రకం నేను. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను, మీరు ఊడ్చుకోండి.